హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనలో చాలామందికి ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినే అలవాటుంటుంది. అలాగే ఇప్పుడు పిల్లలకు కూడా స్కూల్స్‌కి హాలిడేస్ కాబట్టి ఏదో ఒకటి తినడానికి అడుగుతూ ఉంటారు. ఎప్పుడూ బయట కొనకుండా ఇంట్లోనే హెల్తీగా చేసివ్వచ్చు. అచ్చం స్వీట్ షాప్‌లో లాగానే ఇంట్లోనే క్రిస్పీ అయిన మిక్చర్‌ని ఎలా చేసుకోవాలో చూయిస్తున్నాను. పిల్లలు అడిగినప్పుడు ఇచ్చేయండి. చాలా బావుంటుంది. మరి ఎలా చేయాలో లేట్ చేయకుండా వీడియోని చూసేయండి. దీనికోసం ముందుగా నేను 400 గ్రామ్స్ వరకి శనగపిండినైతే తీసుకున్నాను. ఇందులోకి 3 స్పూన్స్ బియ్యపు పిండిని కూడా వేసుకుంటే మనకు మిక్చర్ అనేది క్రిస్పీగా వస్తుంది. అలాగే 1 ½ స్పూన్ ఉప్పుని, హాఫ్ స్పూన్ పసుపు, 1 ½ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. హాఫ్ స్పూన్ వాముని, పచ్చి వాముని తీసుకొని ఇలా మెత్తగా పొడి చేసుకొని వేసుకోండి. అలాగే ఒక స్పూన్ ఆయిల్‌ని వేడి చేసుకొని వేసుకోండి. మిక్చర్ క్రిస్పీగా వస్తుంది. ఇవన్నీ ఒకసారి చేత్తో ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్‌ని వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా పిండినైతే కలుపుకోవాలి. చపాతీ పిండికి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కలుపుకోవాలి. కొద్దిగా సాఫ్ట్‌గా ఉండాలి. మరీ గట్టిగా ఉంటే కూడా మిక్చర్ అనేది మనకు కొంచెం గట్టిగా వస్తుంది. కాబట్టి కొద్దిగా సాఫ్ట్‌గా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మురుకులు వేసుకోవడానికి ఇలా మురుకుల గొట్టానైతే తీసుకొని సన్నని సేవ్ కోసం తీసుకునే ప్లేట్‌నైతే లోపల పెట్టుకొని సన్నని హోల్స్ ఉన్న ప్లేట్‌ని పెట్టుకొని మురుకుల గొట్టానికి కొంచెం ఆయిల్‌నైతే పూసుకోండి. పిండి అంటుకోకుండా ఉంటుంది. అలాగే చేతికి కూడా పిండి అంటుకోకుండా ఉండాలి అంటే చేతికి కొంచెం వాటర్‌తో తడి అంటించుకొని ఇలా పిండి ముద్దలుగా చేసుకొని మురుకుల గొట్టంలో పెట్టుకొని పైన మూతను పెట్టేసి ఇప్పుడు మనం సేవ్‌నైతే వేసుకోవాలి. సేవ్‌ని వేసుకోవడానికి ఆయిల్‌ని బాగా వేడి చేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేసుకొని కాల్చుకోవాలి. అప్పుడే మనకు కరెక్ట్‌గా కాలిపోతాయి. ఆయిల్ వేడిగా ఉండాలి. వేసుకున్న తర్వాత ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కాల్చుకోవాలి. ఈ విధంగా వేసుకొని తీసేసుకోవాలి. మనకు ఆయిల్ బుడగలు తగ్గిపోయాయి అనుకుంటే మంచిగా ఫ్రై అయిపోయినట్టు. ఇది సన్నని సేవ్ కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని మొత్తం ఇదే విధంగా కారపూసలాగా వేసుకోవాలి. నేను మిక్చర్ కోసం చేసుకుంటున్నాను కాబట్టి ఇలా సన్నగా వేసుకుంటున్నాను. చూడండి. ఈ విధంగా ఫ్రై అవ్వగానే పక్కకు తీసుకోవాలి. మనకు మిక్చర్ లాగా అవసరం లేదు అనుకుంటే మనం ఇలాగే తినేయొచ్చండి. చాలా బావుంటుంది. చాలా క్రిస్పీగా ఉంది. నేనిప్పుడు మీకు స్వీట్ షాప్‌లో లాగా చూయిస్తున్నాను కాబట్టి మిగిలిన ప్రాసెస్‌ని చూసేయండి. దీనికోసం నేనిప్పుడు కారపు బూందీనైతే ప్రిపేర్ చేస్తున్నాను. కారపు బూందీ కోసం అయితే ఇలా కొద్దిగా శనగపిండిని వేసుకోవాలి. ఒక స్పూన్ బియ్యపు పిండి, హాఫ్ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ కారం, చిటికెడు వంట సోడాను వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్‌ని వేసుకుంటూ ఇలా బూందీ కోసం అయితే పిండి లూజ్‌గా ఉండాలి. కలర్ కోసం కొంచెం పసుపును కూడా వేసుకొని పిండిని ఇలా లూజ్‌గా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా లూజ్‌గా ఉండాలి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా హోల్స్ ఉన్న ఒక గిన్నెనైతే తీసుకొని పిండిని వేసుకొని పైన ఒక గరిటెతోని తిప్పుకుంటే మనకిలా బూందీలాగా పడిపోతుంది. చూడండి బూందీ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అవ్వగానే తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్చర్‌లోకి మరొక ఐటెమ్ అటుకులు. అటుకులను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా లావు అటుకులను తీసుకోవాలి. మిక్చర్‌లోకి లావు అటుకులు ఉంటేనే బావుంటుంది. అటుకులను కూడా మీకు నచ్చినంత వేసుకోండి. అటుకులను కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. ఇప్పుడు పల్లీలు. పల్లీలను కూడా ఫ్రై చేసుకోవాలి. అటుకులు, పల్లీలు, ఈ పప్పులు, పుట్నాల పప్పులు అన్నీ మీకు నచ్చిన క్వాంటిటీలో వేసుకోవచ్చు. ఈ పప్పులు మనం ఎంత ఎక్కువగా వేసుకుంటే మిక్చర్ అంత టేస్టీగా ఉంటుంది. పల్లీలు కూడా ఫ్రై అవ్వగానే ఇప్పుడు పుట్నాల పప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పుట్నాల పప్పు, అటుకులు తొందరగా ఫ్రై అయిపోతాయి. వెంటనే తీసేసుకోండి. పుట్నాల పప్పు కూడా ఫ్రై అవ్వగానే ఇప్పుడు కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకును కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు 7, 8 వరకు వెల్లుల్లిపాయల్ని కొంచెం క్రష్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు సేవ్ ప్రిపేర్ అయిపోయింది. అటుకులు, పల్లీలు, పుట్నాల పప్పు, బూందీ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఇప్పుడు స్వీట్ షాప్‌లో లాగా మిక్చర్‌ని ప్రిపేర్ చేసుకుందాం. మనం తయారు చేసుకున్న సేవ్‌ని ఇలా ఒక పెద్ద ప్లేట్‌లోకి గిన్నెలోకైతే వేసుకుందాము. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో.
చాలా క్రిస్పీ అయిన సేవ్ ప్రిపేర్ అయిపోయింది కదా! ఇప్పుడు దీన్ని ఒక చిన్నగా విరగొట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బూందీ, అటుకులు, పల్లీలు, పుట్నాల పప్పు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇలా అన్నింటిని సేవ్‌లోకి వేసేసుకోవాలి. ఇలా అన్నింటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి హాఫ్ స్పూన్ కారాన్ని, హాఫ్ స్పూన్ ఉప్పుని కలిపి పెట్టుకోండి. ఈ ఉప్పు, కారాన్ని ఇప్పుడు ఈ మిక్చర్‌లోకి వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీ అయిన మిక్చర్ అయితే రెడీ అయిపోతుందండి. మనం బయట కొనే పనే లేదు. ఇంట్లోనే చాలా హెల్తీగా పిల్లలకి మన చేతులతోనే చేసి ఇవ్వచ్చు. మనకు కూడా ఆకలేసినప్పుడు ఇలా చట్పటాగా స్నాక్స్ అయితే మిక్చర్‌ని చేసుకొని తినండి. చాలా క్రిస్పీ అయిన మిక్చర్ ఇంట్లోనే రెడీ అయిపోయింది. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.